హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పటివరకు మనం సిల్వికల్చర్ సిస్టమ్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. అలానే ఎంసీక్యూ సిరీసెస్ కూడా రన్ చేస్తున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పటివరకు మనం లైవ్ సెషన్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ అభ్యర్థన కొరకు మనం ఏం చేసాం, డైరెక్ట్గా రికార్డెడ్ వీడియోస్ మీకోసం అవైలబుల్లోకి తెస్తున్నాం. సో బేసిక్గా ఈ టాపిక్లో ఏం చదవబోతున్నామంటే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ అలానే వైల్డ్ లైఫ్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మైసెల్ఫ్ ఐఎమ్ కేఎస్ఎస్పి. సో బేసిక్గా చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉంటాయి కదా. సో బేసిక్గా ఈ టాపిక్ ఎలాంటిదంటే, ఇన్ఫ్యాక్ట్ మిగిలిన అన్ని లైక్ ఎగ్జామ్స్తో పోలిస్తే ఈ ఫారెస్ట్రీ రిలేటెడ్ ఎగ్జామ్స్లో యాక్ట్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఇది మీ అందరికి తెలిసిందే. ఈవెన్ ఈ మధ్య ట్రెండ్ కొద్దీ వైల్డ్ లైఫ్ యాక్ట్స్ గురించి యూపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఫారెస్ట్ యాక్ట్స్. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినందున కొద్దిగా కేర్ఫుల్గా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడం మంచిది. సో ఇంకొక చిన్న హింట్ ఏంటంటే, ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నీ గుర్తుపెట్టుకొని వెళ్తే సో ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్గా రావడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ అరౌండ్ వచ్చినట్లయితే ఎగ్జామినేషన్లో మీకు అరౌండ్ 9 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసేలాగే ఉంటుంది. సో ఆల్ డన్ ఫర్ ద ఇంట్రడక్షన్. సో ఒకసారి మనం కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ చూద్దాం. సో బేసిక్గా ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అని అడగడం జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1927. ఫస్ట్ యాక్ట్, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడు అంటే 1865. ఇక్కడ నేను అది మెన్షన్ చేయలేదండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లైక్ ప్రిలిమ్స్లో రావడం జరిగింది. సో అది కూడా చూసుకోవాలి. ఓకేనా. దాని తర్వాత 1927. దీని తర్వాత అమైండ్మెంట్ ఎప్పుడు జరిగిందో ఒకసారి చెప్పండి. రిలేటెడ్ బ్యాంబూ అండి. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్లో ఒక అమైండ్మెంట్ చేశారు. అది ఏ ఇయర్లో చేశారో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకేనా. సో తర్వాత చాలా ఇంపార్టెంట్ యాక్ట్, లైక్ ఎప్పుడు యూపీఎస్సీ పేపర్లో చూసే యాక్ట్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇది 1972లో రావడం జరిగింది. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ పాలసీల్లో మనకి 3 ఇంపార్టెంట్ పాలసీస్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ప్రాబబ్లీ రీసెంట్ ఒక పాలసీ కూడా రావడం జరిగింది. ఆ పాలసీ కూడా ఎవరికైనా తెలిస్తే అది కూడా కమెంట్ సెక్షన్లో టెక్స్ట్ చేయండి. ఓకేనా. సో బేసిక్గా ఈ 3 పాలసీ ఇయర్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. ఏంటి ఆ ఇయర్స్? 1894, 1952, 1988. ఇవేంటి? నేషనల్ ఫారెస్ట్ పాలసీస్. సో హౌ యాక్ట్స్ అండ్ పాలసీస్ ఆర్ డిఫరెన్స్ అంటే, యాక్ట్ అంటే ఏంటి, పాలసీ అంటే ఏంటంటే లీగల్లీ బైండెడ్ వచ్చేసి యాక్ట్. ఓకేనా, విచ్ ఈస్ పాస్డ్ బై ద పార్లమెంట్. అదే పాలసీ అంటే ఇట్ ఈస్ నాట్ లీగల్లీ బైండెడ్ అండి. ఓకేనా. అలానే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్లో ఇంకొక యాక్ట్ గురించి మనం చదవబోయేది ఏంటంటే నేషనల్ ఎన్విరాన్మెంట్ పాలసీ. దీని గురించి కూడా మనం చదువుతాం. సో ఇది ఎప్పుడు వచ్చింది? 2006లో రావడం జరిగింది. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఏంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఇది 1980లో రావడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1986లో రావడం జరిగింది. సో దాని తర్వాత బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2002. బేసిక్గా క్వశ్చన్స్ ఎలా అడగడం జరుగుతుందంటే ఎగ్జామ్లో ఈ యాక్ట్స్లో ఏదో ఒక యాక్ట్ ఇచ్చేసి ఇయర్ ఇచ్చేసి సో దే లాస్ట్ చూస్ ద బెస్ట్ వన్, లైక్ ఏ ఇయర్లో ఏది వచ్చింది. సో ఆల్ డన్. అలానే వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ 1974లో రావడం జరిగింది. దీని యొక్క అమైండ్మెంట్ 1988లో జరగడం జరిగింది. అలానే వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ అండ్ సెస్ యాక్ట్ అనేది 1977లో రావడం జరిగింది. దాని తర్వాత ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ అనేది 1981లో రావడం జరిగిందండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ పాలసీస్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ బిఫోర్ గోయింగ్ ద ఎగ్జామ్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ యాక్ట్స్ అన్ని, ఈ అమెండ్మెంట్స్, యాక్ట్స్ అండ్ పాలసీస్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఒక్కసారి వన్ బై వన్ వీ హ్యావ్ టు ప్రొసీడ్ అండి. సో దీంట్లో ఫస్ట్ వచ్చేది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. అంటే ఏదైతే ఫస్ట్ మన బ్రిటిష్ అంటే ప్రీ ఇండిపెండెన్స్ ముందే మనం ఈ యాక్ట్ని మనకి ఇవ్వడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. సో ఈ యాక్ట్ ఎంత పెద్దదంటే చాలా లెంతీ అండ్ చాలా డిస్క్రిప్టివ్ అండి. స్టిల్ వీఆర్ యూజింగ్ అండ్ వీఆర్ ఫాలోయింగ్ అండ్ వీఆర్ అడాప్టింగ్. ఇదే యాక్ట్ని ఇంకా అడాప్ట్ చేసుకున్నాం, ఇలానే ఇదే కంటిన్యూ అవుతుంది. సో ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ క్వశ్చన్లో ఒకవేళ ఫస్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అని అడిగితే 1865 అని చెప్పి చెప్పాలండి. సో ఈ యాక్ట్లో ఇక్కడ అడిగే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సెక్షన్స్ వచ్చాయి అని, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అని అడగడం జరుగుతుంది. బేసిక్గా 86 సెక్షన్స్ అనేది ఉన్నాయండి. అలానే చాప్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 13 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 13 చాప్టర్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, ఓకేనా,
బేసిక్‌గా ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లైక్ చాప్టర్ 2 అనేది రిజర్వ్ ఫారెస్ట్ గురించి డిస్కస్ చేస్తది. దాని తర్వాత విలేజ్ ఫారెస్ట్, దాని తర్వాత ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. అంటే చాప్టర్ 4 అనేది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, చాప్టర్ 3 అనేది విలేజ్ ఫారెస్ట్, చాప్టర్ 2 అనేది రిజర్వ్ ఫారెస్ట్. ఇది ఏ చాప్టర్ మొత్తం 13 చాప్టర్స్ ఉన్నాయి గదా! అలానే 86 సెక్షన్స్ ఉన్నాయి గదా! మరి చాప్టర్స్ నేను ఇక్కడ ఎందుకు ప్రొవైడ్ చేయలేదంటే, చాప్టర్స్ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా కొన్ని ఇంపార్టెంట్ లైక్ సెక్షన్స్ అనేవి గూడా ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ చాప్టర్స్ గురించి ఐడియా ఉంటది. ఇన్‌ఫాక్ట్ ఎవరైనా లేకపోతే ఇప్పుడు నేను చెప్పాను గదా! ప్లీజ్ ట్రై టు రిమెంబర్. అలానే కొన్ని సెక్షన్స్‌లో సెక్షన్ 3 ఏం చెప్తదంటే ఔట్ ఆఫ్ 86 సెక్షన్స్‌లో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ రిలేటెడ్ టు రిజర్వ్ ఫారెస్ట్. రిజర్వ్ ఫారెస్ట్ ఏ చాప్టర్ కిందకొస్తదండి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం గదా! చాప్టర్ 2. సో, ఈ చాప్టర్ 2లోనే కొన్ని సెక్షన్స్ అనేవి దీనికి ఇంప్లికబుల్ అయితాయి. సో, ఎలా అవుతాయంటే ఇప్పుడు పవర్ టు రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్తాం. అంటే రిజర్వ్ ఫారెస్ట్‌కి ఏం పవర్? లైక్ వాట్ ఈస్ ద యాక్చువల్ పవర్ టు ద రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేది సెక్షన్ 3. ఓకేనా? అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే మీరు ఈ పవర్స్ ఎవరిస్తారు ఈ రిజర్వ్ ఫారెస్ట్ కంటే స్టేట్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేస్తది. వాట్ ఈస్ ద పవర్ అనేది చెప్పేది రిజర్వ్ ఫారెస్ట్. యాక్చువల్‌గా ఈ రిజర్వ్ ఫారెస్ట్‌ని చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ చేస్తదండి. నాట్ ద సెంట్రల్ బాడీ. చాలామంది మిస్‌కన్సెప్షన్ ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తది. బేసిక్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అని అనుకుంటారు. బట్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేయవండి. స్టేట్ బాడీ చేతిలో ఉంటది. సో, మీ అందరికి తెలిసిందే ఫారెస్ట్ అనేది కాంక్రీయెంట్ లిస్ట్‌లో ఉండడం జరుగుతుంది. కాంక్రీయెంట్ లిస్ట్ అంటే బేసిక్‌గా స్టేట్ ఆర్ అలానే సెంట్రల్ బోత్ కెన్ లైక్ జడ్జ్‌మెంట్స్ తీసుకోవచ్చు. డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? సో, దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 8. ఇది ఏం చెప్తదంటే పవర్ ఆఫ్ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్. సో, బేసిక్‌గా కొన్ని డిస్ట్రిబ్యూట్స్ ఉంటాయి గదా! లైక్ ఏంటి? ఏదైనా రిజర్వ్ ఫారెస్ట్ చేసే ముందు కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. లైక్ రూరల్ పీపుల్‌తో గాని, ఆ విలేజ్ ఏరియాతో గాని, ఇన్‌ఫాక్ట్ అది ట్రైబల్ వాళ్ళుంటే ఆ ట్రైబల్ గాని, ఈ కాన్‌ఫ్లిక్ట్స్ అన్నిటిని లైక్ ఓవర్‌కమ్ చేయడానికి ఒక సెటిల్మెంట్ ఆఫీసర్‌ని ఫారెస్ట్ అనేది లైక్ అపాయింట్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, వీళ్ళ యొక్క పవర్స్‌ని గూడా ఈ డిస్కస్ చేసేది ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 8 ప్రకారం అండి. ఇంకొకటి అసలా ఫారెస్ట్ రిజర్వ్డ్ అని డిక్లేర్ చేసేది ఏ సెక్షన్ ప్రకారం అంటే, నోటిఫికేషన్ ఇచ్చేది ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 20 అండి. ఇది లైక్ ఎవరు నోటిఫికేషన్ పాస్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ యూజువల్లీ పాస్ చేస్తది. అంతేనా? అందరూ గుర్తుపెట్టుకోవాలండి. అలానే 26 సెక్షన్ ప్రకారం ప్రొహిబిషన్ ప్రొహిబిట్ అండి కొన్ని థింగ్స్ అనేవి రిజర్వ్ ఫారెస్ట్‌లో చేయకూడదు. లైక్ ఇల్లీగల్ ఫెల్లింగ్ గాని, లైక్ అన్నెసెసరీ కటింగ్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ లైక్ హార్వెస్టింగ్ అనేది కొంతవరకు చాలా వరకు బ్యాన్డ్ అండి. ఓకేనా? రిజర్వ్ ఫారెస్ట్‌లో. సో, ఈవెన్ చిన్న టైప్ ఆఫ్ వుడ్‌ని గూడా మనం తీసుకొని వెళ్ళకూడదు ఆ ఏరియా నుంచి. సో, అది చెప్పేది ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 26 అండి. ఓకేనా? సో, ఇది చెప్పేది ఎవరు అంటే స్టేట్ గవర్నమెంట్. బేసిక్‌గా ఈ రిజర్వ్ ఫారెస్ట్ అనేది డిక్లేర్ చేసే స్టేట్ గవర్నమెంట్ కాబట్టి, ఇవన్నీ గూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకే రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు పవర్ టు డిక్లేర్ ఫారెస్ట్ నో లాంగర్ రిజర్వ్డ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తది? ఇప్పుడు నాకిది ఇంక రిజర్వ్ ఫారెస్ట్ వద్దనుకున్నా గూడా అది ఆ రిజర్వ్ ఫారెస్ట్ నో లాంగర్ రిజర్వ్ అయ్యేదానికి ఛాన్స్ లేదని చెప్పేది కూడా స్టేట్ గవర్నమెంట్ ఉన్న హక్కు. అది ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 27 ఓకేనా? సో, ఇవి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ అండి. యూ హావ్ టు రిమెంబర్. దాని తర్వాత విలేజ్ ఫారెస్ట్‌ని ఫార్మ్ చేసే హక్కు సెక్షన్ 28 ప్రకారం ఇవ్వడం జరిగింది. అలానే 29 సెక్షన్ ప్రకారం ఫార్మ్ చేసే చట్టం స్టేట్ ఫారెస్ట్ గవర్నమెంట్‌కి ఇవ్వడం జరిగింది. అండర్ ది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. బేసిక్‌గా 1927 అంటే ప్రీ ఇండిపెండెన్స్ ముందు వరకు స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే అన్ని ఫారెస్ట్‌కి లైక్ లాస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇండివిడ్యువల్ స్టేట్ దాని ప్రకారంగా అది ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత వన్స్ ఏదైతే మనకి పెద్ద అమైండ్‌మెంట్ మినీ కాన్స్టిట్యూషనల్ అమైండ్‌మెంట్ జరిగిందో, ఆ అమైండ్‌మెంట్ తర్వాత బేసిక్‌గా ఇందిరాగాంధీ మినీ కాన్స్టిట్యూషనల్ అమైండ్‌మెంట్ చేసిందండి. మీ అందరికి తెలిసిందే. ఆ అమైండ్‌మెంట్ తర్వాత ఏమైందంటే ఫారెస్ట్‌ని తీసుకొచ్చి కాంక్రీట్ లిస్ట్‌లో పెట్టడం జరిగింది. సో, ఆ పెట్టిన తర్వాత లైక్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బోత్ ఆర్ లైక్ డెసిషన్ తీసుకోవడం స్టార్ట్ చేశాయి. ఓకేనా? సో, బేసిక్‌గా మోర్ ఆర్ లెస్ ఇక్కడ అడిగే క్వెషన్స్ ఏంటంటే, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడొచ్చింది? 1927. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 86. అలానే ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 13 చాప్టర్స్. చాప్టర్ 2 ఏంటి చెప్తది? రిజర్వ్ ఫారెస్ట్ గురించి చెప్తది. చాప్టర్ 3 ఏం చెప్తది? విలేజ్ ఫారెస్ట్ గురించి చెప్తది. చాప్టర్ 4 డీల్స్ విత్ అంటే
ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ గురించి చెప్తది. సో, ఈ 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ అండి. విచ్ డీల్స్ వాట్ అనే విషయం మీకు తెలిసుండాలి. సో, ఇదండి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ గురించి డీటెయిల్‌గా. ఫర్దర్ ఏం చెప్పుకుందామంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ గురించి చెప్తాం. థాంక్స్ అలాట్. మాకు మీకు గాని మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ ఎ లాట్.